అంటే ఈ ఇండియా కంట్రీలో గుడిమెట్ల దగ్గర అడుగు తినే వాళ్ళకే చాలా కాంపిటీషన్ ఉంది. మరి అలాంటప్పుడు మన యొక్క గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో అందరికీ తెలుసు. రాసినప్పుడు 73 మార్క్స్ వచ్చాయండి నాకు, నెగిటివ్ పోను. సో 73, దాంతోపాటుగా నార్మలైజేషన్ ఉంటుందిగా, నార్మలైజేషన్లో ఇంకో 2-3 మార్క్స్ కలిసి 76 వచ్చాయి. సో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనో జాబ్ వచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి 2023లో ఎలా క్రాక్ చేశాను, ఏ స్ట్రాటజీతో ఫాలో అయ్యి నేను 73 మార్క్స్ గెయిన్ చేశాను, 73 మార్క్స్తో ఫస్ట్ ఫేజ్లోనే నాకు పాయింట్స్మెంట్ జాబ్ ఎలా వచ్చింది, ఏ టెక్నిక్స్ ఫాలో అయ్యాను, ఆ టెక్నిక్స్ని మీతో పంచుకోవడానికి ఈరోజు నేను ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగిందండి. రైల్వేలో అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మన యొక్క సిలబస్ ఏంటి, ఆ సిలబస్ యొక్క పరిధి ఏంటి, దాన్ని తెలుసుకొని మనం దానికి తగ్గట్లుగా ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో కావాలి, ఏ ఏ ఏ స్ట్రాటజీస్తో ముందుకెళ్తే మనం ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు, దాంతోపాటుగా మోస్ట్ టాపిక్స్ ఏమున్నాయి అంటే ఎక్కువ రిపీటెడ్ టాపిక్స్ ఏమొస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ముఖ్యమైనది అదేనండి. అంటే ప్రీవియస్ పేపర్లను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, సిలబస్ని బాగా చదువుతూ ఉండాలి, ఆ సిలబస్ ప్రకారంగా మనం చదువుతూ ఉండాలండి. సో మనకి ఈ గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డిలో నేను ఫాలో అయిన స్ట్రాటజీస్ ఏంటి, నేను ఏ అప్రోచ్ ముందుకెళ్తే ఈ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించగలిగాను. సో గ్రూప్ డి అనేది అందరికీ జాబ్ అనేది ఒక కళ అండి, గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పెద్ద కళ. మరి ఇలాంటి భారతదేశంలో మనం అంటే ఈ ఇండియా కంట్రీలో గుడిమెట్ల దగ్గర అడుగు తినే వాళ్ళకే చాలా కాంపిటీషన్ ఉంది. మరి అలాంటప్పుడు మన యొక్క గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఎంత కాంపిటీషన్ ఉంటుందో అందరికీ తెలుసు. సో దాని తగ్గట్టు ప్లాన్ ప్రకారం మనం చదువుకుంటూ వెళ్తే ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయొచ్చండి. సో ముందున్నది మన దగ్గర ఇంకొక 2 months మాత్రమే కాబట్టి సిలబస్ ప్రకారం ఏం చదవాలి, ఏ టాపిక్స్ స్కిప్ చేస్తే మనం ముందుంటాం, అందరికన్నా ముందుండాలంటే ఏ టాపిక్స్ని చూస్ చేసుకొని చదవాలో చూద్దామండి. సో దాంట్లో భాగంగా ఏమేమి టాపిక్స్ ఫాలో అయ్యాను, మ్యాథ్స్లో ఏం చదివాను, రీజనింగ్లో ఏం చదివాను, జనరల్ సైన్స్లో ఏం చదివాను, ఎలా అప్రోచ్ అవుతూ ముందుకెళ్తే నెగిటివ్ మార్క్స్ వితౌట్ నెగిటివ్ కట్ చేసిన తర్వాత నాకు వచ్చిన రా మార్క్స్ 72 అండి. సో ఆ 72 మార్క్స్ ఎలా సంపాదించగలిగాను అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మీ ముందుకు రావడానికి వచ్చానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముందుగా దీంట్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపరేషన్ స్ట్రాటజీలో 70+ మార్క్స్ స్కోర్ చేస్తే మనకు ఫస్ట్ ఫేజ్లోనే మీరు అనుకున్నది ఫస్ట్ ప్రియారిటీ ఏ జాబ్ అయితే పోస్టింగ్ అప్లికేషన్ చేసేటప్పుడు పోస్టింగ్ ఇచ్చారో ఆ జాబ్ కంపల్సరీ మీ చేతిలో ఉన్నట్టేనండి. సో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు దీంట్లో మ్యాథమెటిక్స్ అండి. సో మనకి మ్యాథమెటిక్స్ నుంచి, సో ఆప్టిట్యూడ్ అంటుంది, ఆప్టిట్యూడ్ నుంచే మనకి చాలా దాదాపుగా స్కోర్ కవర్ అవుతుంది. దాంతోపాటు రీజనింగ్ మెయిన్ పార్ట్ అండి, రీజనింగ్ మెయిన్ పార్ట్. సో ఆర్థమెటిక్ నుంచి 30 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 మార్క్స్, అండ్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి మనకి 40 మార్క్స్. మొత్తం టోటల్గా 100 మార్క్స్ పేపర్ 90 minutesలోనే ఉంటుందండి. సో 90 minutesలో 100 మార్క్స్ చేయాలి అంటే ఒక క్వశ్చన్ వితిన్ 10 secondsలో వచ్చేది ఉంటుంది. ఒక క్వశ్చన్ 2 minutes అయినా కానీ ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి, ఏ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినట్లయితే మనం చాలా తొందరగా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనేది మనం మైండ్లో పెట్టుకొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇప్పుడున్న ఈ టైంలో మనకి నెంబర్ సిస్టమ్ నుంచి, మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ నుంచి 1 or 2 questions కంపల్సరీగా వస్తున్నాయండి, 1 or 2 questions కంపల్సరీగా వస్తున్నాయి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే నెంబర్ సిస్టంలో ఇచ్చిన ఏవైతే ఉంటాయో నెంబర్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రీవియస్ పేపర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తూ ఏ మోడల్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయో ఆ మోడల్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఆ మోడల్స్ని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడే మనం ఈ నెంబర్ సిస్టమ్ నుంచి ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా సంపాదించుకోవచ్చు. అదేవిధంగా డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండి, వెరీ సింపుల్ చాప్టర్ అండి, అది చాలా చిన్నగా ఉంటుంది. డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ ఒక 1/2 hour సెషన్లో మీకు అది అయిపోతుంది. సో మీరు దాన్ని చూసుకున్నట్లయితే మీకు దీనిలో నుంచి కూడా 1 or 2 questions కంపల్సరీ మన హ్యాండ్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా చాలా సింపుల్ టాపికే ఉంటుంది. సో 3 numbers ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా 3 numbers ఇచ్చి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా 2 numbers ఇస్తాడు, దాంతోపాటు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఏదో ఒకటి ఇచ్చి ఎల్సిఎం కానీ హెచ్సిఎఫ్ని కానీ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో మనకు దానికి ఉన్న ఫార్ములాని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుందండి. ఇది కూడా 1 or 2 questions ఈజీగా కవర్ అవుతాయండి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్లో కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో మనకేంది కాంపౌండ్ రేషియో అని ఉంటుంది, అంటే బహుళ నిష్పత్తి పైన ఒక క్వశ్చన్ రావచ్చు,
ఏదైనా ఒక రేషియో ఇచ్చి ఫ్రాక్షన్లో అడగొచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇందులో ఉంటాయండి. సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ కూడా 1 to 2 మార్క్స్ వస్తుందండి. సింప్లిఫికేషన్ వెరీ వెరీ ఈజీ చాప్టర్ అండి. అది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు బాడ్మాస్ రూల్ని యూజ్ చేస్తే మనకి సింపుల్గా చేయొచ్చండి. జస్ట్ దీంట్లో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతున్నాడండి. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్లో మనము టైమ్ అండ్ డిస్టెన్స్ని బేస్ చేసుకొని ట్రైన్స్ కానీ బోట్స్ కానీ దాంతో పాటుగా ఒక వ్యక్తి ఇంత దూరంతో పరిగెడితే వాని యొక్క స్పీడ్ ఎంత అనేది జనరల్ పైన అడుగుతాడండి. గ్రూప్ డిలో జస్ట్ బేసిక్ మోడల్స్ మాత్రమే టచ్ చేస్తూ ఉంటాడు. సో మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్స్ నుంచి కూడా చాలా సింపుల్ అండి. ఒక సిపి ఇస్తాడు, ఎస్పీ ఇస్తాడు, సెల్లింగ్ ప్రైస్ ఇస్తాడు, కాస్ట్ ప్రైస్ ఇస్తాడు, దాంట్లో లాస్ ఎంత వచ్చింది లేదా లాస్ పర్సెంటేజ్ ఎంత, గెయినింగ్ ఎంత, గెయిన్ పర్సెంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా ఉంటాయి. జస్ట్ అవి మనం చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది. దీంట్లో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయండి. సో మనకి ఎక్కువగా మనకు నచ్చని చాప్టర్ ఏదన్నా ఉంది అంటే గ్రూప్ డిలో ఈ ట్రిగనామెట్రీ చాప్టర్ అనేది కొద్దిగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ట్రిగనామెట్రీ ప్రాబ్లమ్స్ ఓన్లీ మనకి ఎస్ఎస్సి తెలంగాణ టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో ఉందండి. 10th క్లాస్లో జస్ట్ బేసిక్ మోడల్సే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుంటే మనకు ఇందులో నుంచి 2 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవండి. జస్ట్ మనకి ఐడెంటిటీస్ పైన ఒక క్వశ్చన్ వస్తుంది, దాంతో పాటుగా టేబుల్ ఉంటుంది, sin 30 degrees ఎంత, sin 60, sin 90, ఇలాంటివి ఒక బేసిక్ మోడల్లో మనకి దీంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతున్నాడండి. ఒకసారి నేను దానికి సంబంధించిన వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్, స్క్వేరింగ్, ఇది కూడా సింపుల్ అండి. క్యూబిక్ కూడా అడగొచ్చు ఒక్కొక్కసారి. సో దీంట్లో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాలెండర్ అండ్ క్లాక్స్. సో క్యాలెండర్ అండ్ క్లాక్స్ పైన చాలా సింపుల్ బేసిక్ మోడల్ అడుగుతున్నాడండి. మరీ డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో దీంట్లో కూడా బేసిక్ మోడల్ చూసుకోండి, 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ మెన్సురేషన్ పైన మనకి 2D షేప్స్ 3D షేప్స్లో క్వశ్చన్ పడుతూ ఉంటుందండి. సో దీంట్లో నుంచి 2 or 3 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. సో మనం ఈ 2-3 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలిగితే చాలా ముందు ఉంటామండి. ఎందుకంటే ఇవన్నీ అందరూ చేస్తూ ఉంటారు, కానీ మెన్సురేషన్, ట్రిగనామెట్రీ అందరూ చేయడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే అవి రాంగ్ అయిపోతే నెగిటివ్ మార్క్స్ వస్తాయో ఆలోచనలో పడుతుంటారు. సో మనం దానికోసం ఏంటంటే ఈ మెన్సురేషన్, ట్రిగనామెట్రీ అనేది కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మిగిలిన అందరికంటే కూడా మనం ముందు ఉంటామండి. సో మనం ఈ మెన్సురేషన్ చాప్టర్ని 2D షేప్స్ 3D షేప్స్, దాని యొక్క పెరిమీటరు, ఏరియా అంటే చుట్టుకొలత, దాని యొక్క వైశాల్యం ఎంత, దాని యొక్క వాల్యూమ్, ఘనపరిమాణం ఎంత, దానిపైన ఫార్ములాస్ ఉంటాయి. సో జస్ట్ సింపుల్గా ఉంటుంది, అది కూడా నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యావరేజెస్ కూడా వెరీ సింపుల్, ఆ 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. పర్సంటేజెస్ ఆల్సో వెరీ వెరీ సింపుల్, 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ కూడా వెరీ సింపుల్ అండి. టైమ్ అండ్ వర్క్ ఒకే మోడల్లో, యూనిక్ మోడల్లో ఎలా చేయాలి అనే దానిపైన మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది, దాన్ని చూడండి, ఈజీగా అర్థమైపోతుంది, ఎలా చేయాలనేది తెలిసిపోతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా వెరీ సింపుల్ అండ్ జస్ట్ బేసిక్ మోడల్స్ అడుగుతుంటాడు. సో ఇయర్కి ఇంత ఇంట్రెస్ట్తో అవుతే 5 yearsకి ఎంత అవుతుంది, లేదా ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చి మొత్తం ఎంత అవుతుంది, కాంపౌండింగ్ ఎంత అవుతుంది అనేది అడుగుతూ ఉంటాడండి. వెరీ సింపుల్, ఇవి కూడా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. దీంతో పాటుగా మనకి ఉన్నాయి నెక్స్ట్ ఆల్జిబ్రా నుంచి మనకు 3 to 5 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతున్నాడండి. 3 to 5 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. దాంట్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి మూలాల మొత్తం ఎంత, మూలాల లబ్ధం ఎంత, వాటి యొక్క మూలాలు ఏంటి, మూలాలు ఇచ్చి వర్గ సమీకరణం ఏంటి, అంటే రూట్స్ ఇస్తాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ అంటాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటుంటాడు. సో దానికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసినట్లయితే మీకు 3 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవండి. 3 to 5 క్వశ్చన్స్ ఇందులో నుంచి ఆల్జిబ్రా నుంచి కూడా అడుగుతున్నాడు అండి. సో ఈ చాప్టర్స్ మాత్రం మనం మిస్ చేయొద్దండి. ఏంటండి, ఆల్జిబ్రా, మెన్సురేషన్, దాంతో పాటుగా ట్రిగనామెట్రీ, ఇవి మనం నేర్చుకున్నప్పుడే మిగతా వాళ్ళకన్నా ముందు ఉంటామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా అందరూ చేయగలుగుతారు మ్యాక్సిమం, కానీ ఎవరికైతే రాని ఉంటాయో అవి చేసినప్పుడు మాత్రమే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముందుంటాం, జాబ్ రావడానికి ఆ మార్క్స్ మనకి యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కూడా మనకు 2 or 3 క్వశ్చన్స్ ఇస్తాయి. దీంట్లో మీన్, మీడియన్, మోడ్ వాటిపైనే క్వశ్చన్ ఉంటాయి. సగటు అని, మధ్యగతము, అంక మధ్యమము, ఇవి ఉన్నాయి కదా. సో బాహుళకము, వీటిపైన క్వశ్చన్ ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని ఒక ఫార్ములా ఉండేది కూడా ఉంటుంది. ఆ బాహుళకము ఈజ్ ఈక్వల్ టు 2 అంకగణితము మైనస్ 3 సగటు అనేది ఉంటుంది కదా. సో ఆ ఫార్ములాను బేస్ చేసుకుని కూడా ఈ స్టాటిస్టిక్స్లో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, చూసుకోవచ్చండి. ఏజెస్ పైన 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడండి. ఇవి కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ అవి ఫ్రాక్షన్స్లో ఎలా చేయాలి,
నెక్స్ట్ రేషియోస్లో ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా సింపుల్గా ఉంటుంది, ఏజెస్ కూడా నేర్చుకుంటే సరిపోతుంది. సో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా వెరీ వెరీ ఈజీ అండి. దీంట్లో నుంచి ఒకరు చేసినప్పుడు ఎలా అంటే మనము ఈ టైమ్ అండ్ వర్క్ ఎప్పుడైతే చేస్తామో పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. చూడండి మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి దీనికి సంబంధించింది కూడా చూడండి. దీంట్లో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయండి. సో మనకి టోటల్గా దీంట్లో 30 మార్క్స్కి మినిమం 23 నుంచి 28 మార్క్స్ కవర్ చేయొచ్చు అండి. జస్ట్ ఈ టాపిక్స్ మాత్రమే నేర్చుకుంటే 23 నుంచి 28 మార్క్స్ కవర్ చేయొచ్చు. ఎంతలో ఏం లేదనుకున్న మినిమం 23 మార్క్స్ కవర్ చేసిన మనం మిగిలిన వాటిలో ఈజీగా కవర్ చేయొచ్చు అండి. సో దాంతో ముందుండడానికి ఛాన్స్ చాలా ఉంటుందండి. సో 23 మార్క్స్ జస్ట్ మనం 28 టార్గెట్, బట్ 23 వచ్చిన హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఈ మ్యాథ్స్లో మనకి సంబంధించినవి ఇవి ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి అండి. జనరల్ అవేర్నెస్ నుంచి మనకున్న ఏంటంటే సోషల్ పార్ట్లో ఎక్కువగా అడుగుతుంటాడండి. జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ వీటిని బేస్ చేసుకొని అడుగుతుంటాడు. నెక్స్ట్ దాంతోపాటు స్టాటిక్ జీకే అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయండి. సో నేను దీంట్లో చెప్పే విషయం ఏంటంటే ఈ జాగ్రఫీని కానీ ఎకనామీని కానీ ఈ రెండింటిని స్కిప్ చేయండి. అంటే అది చదువుతూ ఉంటే చాలా లెంతీగా ఉంటుంది. సో ఇండియన్ జాగ్రఫీ మొత్తం చదవాల్సి ఉంటుంది. దాంట్లో కూడా మెయిన్ టాపిక్స్ ఉంటాయి, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఉన్న టైంలో మనం స్కిప్ చేయాల్సింది ఏమన్నా ఉంది, ఏమన్నా స్కిప్ చేస్తే బాగుంటుంది అంటే ఈ జాగ్రఫీని ఎకనామీని స్కిప్ చేయొచ్చండి. ఎందుకంటే దాంట్లో నుంచి క్వశ్చన్స్ ఏ మోడల్లో ఏ టైప్లో అడుగుతాడో తెలియదండి. మనకు నదులు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, వీటితో పాటుగా మైదానాలు, ఇవి అంటే నైసర్గిక స్వరూపానికి సంబంధించినవి అన్నీ కూడా ఉంటాయి. సో మనకి దీంట్లో నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉందండి. సో అందుకోసం నేను జాగ్రఫీ అన్ని చదివే కన్నా అలాంటి 1 or 2 క్వశ్చన్సే వస్తాయి, జస్ట్ 1 or 2 క్వశ్చన్సే. సో దీన్ని స్కిప్ చేయడం వల్ల ఏంటి అంటే రీజనింగ్ పైన కానీ లేదంటే అర్థమెటిక్ పైన కానీ ఈజీగా మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి దీంట్లో నుంచి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు అండి. దీంట్లో కన్నా కూడా దీంట్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో ఎకానమీ పార్ట్లో కూడా అంతే అండి, 1 or 2 క్వశ్చన్సే వస్తాయి. సో దాన్ని కూడా స్కిప్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను స్కిప్ చేశాను, నాకు 73 మార్క్స్ ఎలా వచ్చాయి అంటే నేను కొన్ని టాపిక్స్ని స్కిప్ చేశాను, అసలు పట్టించుకోలే ఆ టాపిక్స్ని. వద్దు ఏ క్వశ్చన్ వచ్చినా సరే నాకు తెలిసింది వస్తే బై ఛాన్స్ నాకు మార్క్ వస్తుంది, లేదు అనుకో నేను ఎట్లా వదిలేస్తాను కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సో అందుకోసం అని ఇవి స్కిప్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ పాలిటీ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో 2 or 3 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతుంటాడు. సో 2 or 3 క్వశ్చన్స్ ఈజీగా వస్తుంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా పాలిటీని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో పాలిటీలో మనకు తెలిసిందే రాజ్యాంగాన్ని, అవి ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, దానికి సంబంధించిన క్వశ్చన్ గన్ షాట్ క్వశ్చన్ ఉంటుంది. సో ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు అది చదువుకుంటే కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. దాంతోపాటుగా అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణలు ఎప్పుడు ఏమేమి జరిగాయి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఎలక్షన్ కమిషన్ పైన కూడా క్వశ్చన్స్ అడుగుతాయి. ఆర్టికల్స్ పడుతూ ఉంటాయండి ఎలక్షన్ కమిషన్ పైన. ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధించిన ఏంటి. సో మనకి 21 years నుంచి 18 yearsకి ఓటు హక్కు ఎప్పుడు మార్చారో, ఆ రాజ్యాంగ సవరణ అయింది, అవన్నీ కూడా అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అవి కొద్దిగా చదువుకుంటే సరిపోతుంది ఇందులో నుంచి కూడా. నెక్స్ట్ హిస్టరీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో 2 or 3 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. హిస్టరీలో రాజుల యొక్క బిరుదులు, వారి కాలంలో ఉన్న కవులు రచించిన గ్రంథాలు, ఆ గ్రంథాలు ఏ భాషలో రచించారు అలాంటి వాటి గురించి. నెక్స్ట్ వరల్డ్ వార్స్ కానీ, యుద్ధాలు ఎప్పుడు జరిగాయి కానీ, ఏ రాజు మధ్య యుద్ధం జరిగింది, అలాంటివన్నీ కూడా హిస్టరీలో అడగడానికి ఛాన్స్ ఉంటుందండి. సో మనం ఏం చేయాలంటే హిస్టరీని చదివేటప్పుడు యుద్ధాలన్నీ ఒక సైడ్లో రాసుకొని ఏ ఇయర్లో ఎవరెవరికి మధ్య ఏమేమి జరిగింది అనేది అలా రాసుకుంటే చాలా బాగా గుర్తుంటుందండి. సో హిస్టరీని అలా చదవండి. దాంతోపాటుగా కవుల యొక్క రచనలు, ఆ రచనలు ఏ గ్రంథాలు ఉన్నాయి, ఏ భాషలో ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవి కూడా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదివితే చాలా బాగుంటుందండి. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఏమైనా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, అది చూడండి. నెక్స్ట్ స్టాటిక్ జీకే అండి. స్టాటిక్ జీకేని మనం ఎక్కడి నుంచి వస్తుందో క్వశ్చన్ తెలియదండి, ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు, ఏ క్వశ్చన్ అడుగుతుండో కూడా తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ స్టాటిక్ జీకేలో మనకి పట్టున్న కొన్ని అంశాలపైన వాటిని మాత్రమే బాగా చదివితే బాగుంటుందండి. అన్ని తెలియని విషయాలను ఏవేవో చదివి మొత్తానికే క్వశ్చన్ని స్కిప్ చేయడం కన్నా కొన్ని స్టాటిస్టిక్ జీకేలో మనకి దీంట్లో నుంచి బాగా క్వశ్చన్స్ వస్తాయండి. 5 to 10 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతుంటాడు స్టాటిక్ జీకే నుంచి. సో దీంట్లో నుంచి సరస్సుల గురించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందండి. దాంతోపాటుగా నేషనల్ పార్క్స్, ఎక్కడెక్కడ నేషనల్ పార్క్స్ ఉన్నాయి అవి కూడా అడుగుతుంటాడు చాలా. ఆ నేషనల్ పార్క్లో వేటిని పెంచుతున్నారు, దేనికి
ఫేమస్ అనే అంశాలని ఈ స్టాటిక్ జీకేలో అడుగుతుంటాడు. దాంతోపాటుగా ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, మొదటి రాష్ట్రపతి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా వస్తూ ఉంటాయి. సో అందుకోసం మనం ఈ స్టాటిక్ జీకేని చూస్తూ ఉండాలి. సో నేనైతే స్టాటిక్ జీకే కోసం హైటెక్ విజయరహస్యం అనే బుక్ ఉండేదండి, ఇప్పుడు రావట్లేదు, అప్పుడు ప్రింట్ అయింది. సో నేను 2017లోనే ఆ బుక్ తీసుకున్నాను, ఆ బుక్లోనే చదివాను. దాదాపుగా నాకు 10 క్వశ్చన్స్కి 8 మార్క్స్ కంపల్సరీ కవర్ చేశానండి. హైటెక్ విజయరహస్యం అనే తెలుగు మీడియంలోనే చదివాను, నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాస్తాను. 5 to 10 మార్క్స్ ఈజీగా కవర్ చేశాను. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఈ కరెంట్ అఫైర్స్ కూడా 5 to 10 మార్క్స్ ఇందులో నుంచి కరెంట్ అఫైర్స్ ఈజీగా ఉంటుందండి. సో కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలి, ఏ అంశాలు చదవాలంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడలు, నెక్స్ట్ అవార్డ్స్, ఎవరెవరికి ఏమేమి వచ్చాయి అనే అంశాల గురించి చదవాలి. సో దీనికి లాస్ట్ 6 months చదివితే సరిపోతుందండి. ఆ 6 months కూడా మనం ప్రతి మంత్కి షైన్ ఇండియా బుక్ లేదంటే ఇంకొక మ్యాగజిన్, ఏదైనా మంత్లీ మ్యాగజిన్స్ తీసుకొని చదవడం కన్నా నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయండి, కరెంట్ అఫైర్స్ చేసే వాళ్ళే చాలామంది ఉంటాయి. సో దాంట్లో బెస్ట్ ఉన్నాయండి, స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఆ 6 monthsకి అది ఒకసారి చదువుకొని రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అవార్డ్స్, ఏమేమి అవార్డ్స్ వచ్చాయి అలా అవి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మన స్టేట్కి, మన ఇండియాకి వేరే దేశాలకి మధ్య అంతర్జాతీయ సంబంధాలు, ఏమేమి ఒప్పందాలు జరిగాయి, లేకపోతే బ్రిక్స్ సమావేశాలు, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాటిని బాగా నోట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకుంటే ఈజీగా గుర్తుంటుందండి. సో కరెంట్ అఫైర్స్ అలా చదివితే బెటర్ అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే లాస్ట్ 10 daysలో కరెంట్ అఫైర్స్ చూసుకున్నా సరిపోతుంది. అంటే అందరూ చదవమనే చెప్తారు, కానీ నేను ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటంటే లాస్ట్ 10 daysలో కరెంట్ అఫైర్స్ని ఫాలో అయ్యానండి. జస్ట్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే రోజు 1 hour చూసేవాడిని, ఒక నోట్స్ రాసుకునేవాడిని. దాంట్లో నుంచి నాకు ఒక 500 to 600 క్వశ్చన్స్ ఫామ్ అయినాయి. దాంట్లో నుంచే నాకు మినిమం 8 స్కోర్ చేయగలిగానండి. 10 మార్క్స్కి అవుట్ ఆఫ్ 8 అంటే బెటర్ స్కోరే, మంచి స్కోర్ చేయగలిగాను కరెంట్ అఫైర్స్ నుంచి కూడా. సో మీరు కూడా అలా ఫాలో అయితే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించిందండి. సో జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అని ఉంటుందండి. సో ఫిజిక్స్లో మనకి ఏం అడుగుతాడంటే మన 10th క్లాస్లో ఉన్న ఫిజిక్స్ లెసన్ ఉంటుందండి. ఏంటి అంటే మిర్రర్స్, లెన్సెస్ అని ఒక ఆబ్జెక్ట్ని ఎంత దూరంలో పెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, దాని యొక్క ఇమేజ్ యొక్క లెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి, డయాఫ్టర్స్ అని, ఇలాంటి ఫోకల్ లెంత్ అని, అంటే ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్లో ఉంటుందండి ఫిజిక్స్ బుక్లో. ఆ ఫస్ట్ లెసన్ని కంపల్సరీగా చూడండి, దాంట్లో నుంచి కంపల్సరీ 2 మార్క్స్ వస్తున్నాయండి ఫిజిక్స్లో నుంచి. సో నేను చదివింది అదే బుక్, దాంట్లో నుంచి 2 మార్క్స్ ఈజీగా కవర్ చేశాను. దాంతో పాటుగా ఫిజిక్స్లో ఇంకేమొస్తాయి అంటే ఓమ్స్ లా పైన కూడా కంపల్సరీ క్వశ్చన్ అడుగుతుండండి. ఓమ్స్ లా I = VR ఫార్ములా ఉంటుంది కదా. సో V = IR ఫార్ములా, ఆ ఫార్ములాతోని మనకు ఓమ్స్ లా నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతుండండి. ఆ టాపిక్ను మాత్రం ఖచ్చితంగా చదవాలండి. ఈ 2 టాపిక్స్, లెన్సెస్, దాంతోపాటుగా V = IR ఫార్ములా, దట్ ఈజ్ అది ఓమ్స్ లా కూడా చదవాలి. దాంతోపాటుగా అయస్కాంత పదార్థాలు, అనయస్కాంత పదార్థాలు అని కూడా ఉంటుంది. దాంతోపాటు ఫిజిక్స్లోనే లోహ స్వభావం, అలోహ స్వభావం అంటే మెటల్ ఆక్సైడ్స్ అండ్ నాన్ మెటల్స్ అని ఉంటుందండి. సో దాని యొక్క ఒక టేబుల్ ఉంటుందండి, 8 or 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతుందండి, లీస్ట్ ఏది, హైయెస్ట్ ఏది, ఇలా అడుగుతూ ఉంటాడండి. సో అవి కూడా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉందండి ఫిజిక్స్లో నుంచి. నెక్స్ట్ కెమిస్ట్రీ అండి. కెమిస్ట్రీకి వచ్చేసరికి మనకి ఆవర్తన పట్టికలో నుంచి మనకు కంపల్సరీగా 2-3 క్వశ్చన్స్ పడుతున్నాయండి. ఆవర్తన పట్టిక, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నుంచి మనకు కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అది కూడా 10th క్లాస్ ఫిజిక్స్లోనే ఉంది, అది చదివితే సరిపోతుంది. సో డాబర్ నీర్త్రికాలని దాంట్లోనే ఉంటుంది, న్యూల్యాండ్ అష్టక పరికల్పన అని దాంట్లోనే ఉంటుంది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అవి చదివితే సరిపోతుందండి. దాంతో పాటుగా మనకి మెటల్స్ ఏంటి, మెటల్ ఆక్సైడ్స్ ఏంటి, సో దేంతో ఏది రియాక్ట్ అయితే ఏది ఫామ్ అవుతుంది అనేది కూడా వస్తుంది. అప్పుడప్పుడు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయడం కూడా అడుగుతున్నాడు. ఆ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ చేయడం కూడా తెలుసుకుంటే కెమిస్ట్రీలో చాలా ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. సో దాంతోపాటుగా బయాలజీ అండి. బయాలజీలో మనకి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే 10th క్లాస్ లేదా 9th క్లాస్ బయాలజీ, 10th క్లాస్ బయాలజీలో మొక్కల యొక్క స్వభావము దాని గురించి ఉందండి. దాంట్లో మొక్కలు ఏ విధంగా పెరుగుతుంటాయి, దానికి సంబంధించి అగ్ర విభాజ్య కణజాలం అంటే ఏంది, కణజాలాల గురించి అడుగుతున్నాడు బాగా క్వశ్చన్స్. ఆ కణజాలాలను చదవాలండి కంపల్సరీగా. 10th లెసన్ మాత్రం కంపల్సరీ చదవాలండి. మ్యాక్సిమం స్కోర్ అందులో నుంచే వస్తుంది.
నెక్స్ట్ దాంతో పాటుగా మన అవయవ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, శ్వాస వ్యవస్థ కానీ, జీర్ణ వ్యవస్థ కానీ, రక్త ప్రసరణ వ్యవస్థ కానీ, దీనికి సంబంధించి 10th క్లాస్ లెసన్స్ చదవండి. 9th 10th కవర్ చేయండి. కంపల్సరీగా బయాలజీ నుంచి ఫుల్ మార్క్స్ కవర్ చేయొచ్చండి. 10th క్లాస్ 9th క్లాస్ లెసన్స్లని బాగా చదవండి. టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ని బాగా చదవండి. ఎన్సీఆర్టీ బుక్స్ వీలైతే ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి. లేదు అనుకుంటే ఏమైనా ఎస్ఎస్సి బుక్స్ అయినా సరే, ఎస్సీఆర్టీ బుక్స్ అయినా సరే అవైనా చదవండి. ఓకే అండి. నెక్స్ట్ రీజనింగ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సింపుల్గా మార్క్స్ వచ్చేది ఏందన్నా ఉంది అంటే మనకి రీజనింగ్ పార్ట్ అండి. ఈ రీజనింగ్ నుంచి మనం ఈజీగా గెయిన్ చేయొచ్చండి నెంబర్స్. సో అనాలజీ నుంచి ఈజీగా స్కోర్ వస్తుంది. సో అనాలజీ అంటే ఏదో ఒకటి, ఇప్పుడు ఇండియాకి ఢిల్లీ అయితే పాకిస్తాన్కి ఏమవుతుంది అలాంటివి, అంటే రాజధాని ఇలా టైప్ అనమాట. అలా అడుగుతూ ఉంటాడు. అనాలజీ నుంచి కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈజీగానే మార్క్స్ సంపాదించవచ్చు. దీంట్లో నుంచి కూడా 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయండి. నెక్స్ట్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అండి. సో మనకి ABCD ఇలా ఇచ్చి దాని తర్వాత నెంబర్ ఇస్తాడు. లేదంటే క్యాట్ 73 అని ఇచ్చి బ్యాట్ ఎంత అవుతుంది అలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడండి. చాలా సింపుల్ ఇవి, మనం ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. ఇవి ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకూడదండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ కూడా వెరీ సింపుల్, అది కూడా మనకి ఈజీగానే అయిపోతుంది. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతూ ఉంటారు. అంటే దీంట్లో ఉండేవి ఏముండవు, ప్లస్లు, మైనస్లు, డివైడెడ్లు, ఇంటూలు, ఈ 4 ఇచ్చి ఎక్స్చేంజ్ చేస్తే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనేది అడుగుతుండండి. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్కిప్ చేయాలి. ఎందుకంటే దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ చెక్ చేసుకుంటూ ఎగ్జామ్లో పెట్టాలి కాబట్టి ఇలాంటి క్వశ్చన్ని స్కిప్ చేసి లాస్ట్లో టైం ఉంటుంది చూసారా, అప్పుడు వచ్చి చేయాలి అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో మనం ఆన్లైన్ CBTలోనే రాస్తాం కాబట్టి, ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి సిస్టంలో మనకి దాన్ని మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నాం అనుకో, మనకు అక్కడ కనిపిస్తుంది సిస్టమ్ మీద. ఎగ్జామ్ మన టోటల్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కదా మీకు, మనకు రిమైనింగ్ టైంలో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మళ్ళీ ఒక దాన్ని క్లిక్ చేసి చూసుకున్నామంటే మనకి ఈజీగా అయిపోతుందండి. నెక్స్ట్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నాడండి. కొన్ని పేపర్లో కనిపిస్తుంది, కొన్ని పేపర్లో కనిపించట్లేదు ఈ క్వశ్చన్. సో దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఒక 10-20 మినిట్సే, అది ఈజీగానే ఉంటుంది. ఇది కూడా చూసుకుంటే కవర్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ అండి. క్లాసిఫికేషన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, మీరు కూడా దాన్ని చూసుకోండి. దీనిపైన కూడా 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా పడతాయి. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ అండి. బ్లడ్ రిలేషన్స్ కూడా మనకు దాదాపుగా తెలిసిందే, కాకపోతే ఎగ్జామ్ హాల్లో ఎలా చేయాలనే దాని గురించి ఇంపార్టెంట్గా ఉంటుందండి. దాన్ని కూడా రీజనింగ్లో ఒకసారి చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా 1 or 2 మార్క్స్ ఈజీగా వస్తుందండి. సిలోజం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ అసలే ఉండదు. ప్రతి వాళ్ళ దాంట్లో ఇది కనిపిస్తుంది సిలోజం. సో దీనికి మనకి 2 or 3 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతున్నాడండి. 2 or 3 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతున్నాడు. సో ఇది నేర్చుకుంటే మనకి ఒక 10-20 మినిట్స్, అది కూడా ఒక 20-30 మినిట్స్లో అన్ని కవర్ చేయొచ్చు. ఇవి కూడా చాలా మోడల్స్ ఉంటాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది అందుకే అండి. ప్రాక్టీస్ చాలా చాలా బాగా చేయాలి. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్ అండి. వెన్ డయాగ్రామ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి, దానికి సంబంధించింది ఏదన్నా టెక్స్ట్ బుక్లో ఉన్నా కానీ దేంట్లో ఉన్నా కానీ చూడండి. లేదంటే 10th క్లాస్లో మనకి మ్యాథ్స్లో సెట్స్ అనే ప్రాబ్లం ఉంటుంది, దానిపైన వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. దాన్ని చూసినా కూడా మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ను కూడా రిఫర్ చేయండి. నెక్స్ట్ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అండి. డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ కూడా మనం దీనికి సంబంధించి ఏం నేర్చుకోవాలంటే పైథాగరియన్ ట్రిప్లెట్స్ అని ఉంటాయండి. పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటే 3-4 ఇచ్చినప్పుడు ఒక 3 మీటర్లు నడిచింది, 4 మీటర్లు లెఫ్ట్ తిరిగింది, అయితే ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత అని అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో పైథాగరియన్ ట్రిప్లెట్స్ అనేవి మనకు 10 to 12 ఉంటాయండి. అవి కొద్దిగా మనం బాగా నేర్చుకున్నట్లయితే, మైండ్లో ఉంచుకున్నట్లయితే ఆ పైథాగరియన్ ట్రిప్లెట్స్ ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయొచ్చండి. అంటే 3-4 వచ్చినప్పుడు 5 వస్తుందని, నెక్స్ట్ 5-12 వచ్చినప్పుడు 13 వస్తుందని. సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. పైథాగరియన్ ట్రిప్లెట్స్ నేర్చుకున్నట్లయితే మనం డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ ఈజీగా పెట్టొచ్చండి. సో మనకి తెలుసు కదా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అవి ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ ఇది కూడా 2 or 3 క్వశ్చన్స్ కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, అయిపోతుంది. నెక్స్ట్ క్యూబ్ అండ్ డైస్ అండి. ఇది చాలా సింపుల్ అండి. క్యూబ్ ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఒక నెంబర్ ఏది ఉండదు అనేవి ఒక 2-3 మోడల్సే ఉంటాయి ఇందులో క్వశ్చన్స్. దాన్ని చూసుకుంటే మనకి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి. క్యూబ్ అండ్ డైస్ కూడా 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా వస్తుంటాయి కాబట్టి 1-2 క్వశ్చన్స్ చూడండి. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అండి. సో ఇది మనకు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటుంది.
స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తేనే ఆన్సర్ చేయాలండి. లేదు అంటే ఇది ఒకవేళ మైనస్ అయ్యి నెగిటివ్ ఛాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ మనకు రైట్ అనిపించిన ఆన్సర్ అందులో ఉండదు దాదాపుగా. నేను చాలా ప్రాక్టీస్ చేశాను ఇలాంటివి, కానీ కరెక్ట్ ఆన్సర్ చేయలేకపోయాను ఎగ్జామ్ హాల్లో. ఎందుకంటే ఆ క్వశ్చన్ అలా ఉంటుంది, వాడు స్టేట్మెంట్ ఇచ్చి అలా అడుగుతుంటాడు, సో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. సో దానికి కరెక్ట్ అనేది ఎంత ప్రాక్టీస్ చేసినా ఇలాంటి క్వశ్చన్స్ని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్తో మనకు నెగిటివ్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవండి దీనికి సంబంధించింది రీజనింగ్లో. సో మనం ఎగ్జామ్ హాల్లో స్కిప్ చేయాల్సిన అంశాలు ఏంటి, లేదా ఇప్పుడున్న ఈ టైంలో మనము ఏవి స్కిప్ చేసి ఉన్న వాటిని చదివితే బాగుంటుంది అంటే, నేను అప్పుడు ఎగ్జామ్ ముందు స్కిప్ చేసిన అంశాలు ఏంటి అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఏదో ఒకటి వాడు ఇస్తాడు, ఒక పేరాగ్రాఫ్ లాగా ఇస్తాడు, దాంట్లో ఒక 3-4 క్వశ్చన్స్ ఇస్తే వదిలేయద్దండి. 3-4 క్వశ్చన్స్ ఇస్తే అస్సలు వదలొద్దు. కానీ ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి, ఈ క్వశ్చన్ని వెంటనే స్కిప్ చేయాలండి. వితిన్ 1 సెకండ్లో చూసామా స్కిప్ చేయడమే. ఎందుకంటే దీన్ని పట్టుకొని కూర్చుంటే దీనికి సంబంధించి ఒక 5 మినిట్స్ వేస్ట్ అవుతుంది. ఆన్సర్ వస్తుంది, మీకు తెలియదని కాదు, ఆన్సర్ వస్తుంది. కరెక్ట్ ఆన్సర్ పెట్టినప్పటికీ కూడా ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు మిస్ అయిపోతుంటారు. ఎందుకంటే మనకున్న 90 మినిట్స్ టైంలో ఇక్కడే 5-6 మినిట్స్ పోయిందంటే ఒక క్వశ్చన్కి, మిగిలిన వాటిపైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో చూడండి. ఎందుకంటే జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మనం క్వశ్చన్ చూడగానే ఆన్సర్ తెలిస్తే పెట్టేస్తాం, లేదు అంటే లేదు. ఆ 5 మినిట్స్ ఇక్కడ మనం ఒక 15 క్వశ్చన్ని చదవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడే వేస్ట్ చేసామంటే నీకు లాస్ట్లోనే ఈ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్ కదా, ఫస్ట్లో అవి వచ్చి లాస్ట్లోనే ఇవి వచ్చాయనుకోండి, అక్కడే టైం వేస్ట్ చేస్తే ఇవన్నీ అయిపోతుంటాయండి. నెక్స్ట్ పజిల్స్ కూడా అలాగే ఉంటాయండి. పజిల్స్ కూడా 3-4 లైన్స్ ఇస్తాడు, దాన్ని అరేంజ్మెంట్ చేయమంటాడు. లేదా వీడికన్నా వాడు పెద్ద, వాడికన్నా వీడి పెద్ద, ఎవడు చిన్న, ఎవడు పెద్ద, ఎవడు కూర్చున్నాడు, ఎవడు లెఫ్ట్ ఉన్నాడు అనేవి కూడా కొంచెం టైం టేకింగ్ అండి. ఇవన్నీ స్కిప్ చేయమంటే క్వశ్చన్ని మొత్తాన్ని వదిలేయమని కాదు, లాస్ట్ మనకు టైం మిగులుతుంది కదా, అప్పుడు వచ్చి చెక్ చేసుకొని చేయాలండి. ఇవన్నీ కూడా డాటా ఎఫిషియన్సీ కూడా వాడు అడుగుతుంటాడు, వీళ్ళ పర్సంటేజ్ ఎంత, అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు కొంచెం వదిలేయండి. ఎందుకంటే దాన్ని చేయడానికి చాలా టైం పడుతుంది. ఆ టైం మనకి ఇక్కడే వెళ్ళిపోయింది అనుకోండి, మనం ఈ క్వశ్చన్స్ని చేయడానికి మనకు అంత టైం ఉండకపోవచ్చు. అప్పుడు ఎగ్జామ్ హాల్ గడాబిడిలో పడిపోయి మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఎగ్జామ్ మంచిగా కంప్లీట్ చేయండి. సో జాగ్రఫీ, ఎకానమీ కూడా ఇంతకుముందే చెప్పినాను, స్కిప్ చేయండి. చదవకపోవడమే బెటర్ అంటున్నాను నేను, ఎందుకంటే టైం ఉండదు. సో దాంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్సే పడుతుంటాయి. ఒకవేళ బై మిస్టేక్ మనకు తెలిసిందే వచ్చింది అనుకోండి, లక్, నువ్వు అంతగానం చదివి కూడా ఎకనామీ బుక్ మొత్తం చదివి, జాగ్రఫీ బుక్ మొత్తం చదివి అక్కడ పోయిన తర్వాత నీకు తెలియని క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇలా ఈ బుక్స్ 1-2 మార్క్స్ కాబట్టి బుక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి బుక్స్ చదవడం కన్నా వదిలేయడమే బెటర్. ఎందుకంటే ఇక్కడున్న మనకు సిలబస్లో 100కి 100 మార్క్స్ రావాలని ఏం లేదండి. మనకు జాబ్ వచ్చని మార్క్స్ వస్తే చాలు. సో మన టార్గెట్ ఏంటంటే 70+ ఉంటే కంపల్సరీ మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ వస్తుందండి. మీరు ఏ పోస్ట్ అయితే ప్రిఫర్ చేసి పెట్టుకున్నారో ఆ పోస్టే మీకు ఉంటుంది. దాంతోపాటుగా మీకు దగ్గర ప్లేస్లో వస్తుంది. ఎక్కడైతే ఎక్కువ మార్క్స్ వచ్చి ఎక్కువ ఉంటాయో అలా వస్తుందండి. నాకు కూడా నేను రాసినప్పుడు 73 మార్క్స్ వచ్చాయండి, నాకు నెగిటివ్ పోను. సో 73, దాంతోపాటుగా నార్మలైజేషన్ ఉంటుంది కదా, నార్మలైజేషన్లో ఇంకా 2-3 మార్క్స్ కలిసి 76 వచ్చాయి. సో నాకు ఫస్ట్ అటెంప్ట్లోనూ జాబ్ వచ్చింది. ఫిజికల్ రన్నింగ్ ఈవెంట్ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అయ్యాను. రన్నింగ్ కూడా నేను 3-4 మంత్స్ బాగా కష్టపడి ట్రై చేసి 1 kmని కొట్టగలిగాను. దాంతోపాటు మెడికల్ ఈవెంట్ నాకు మహారాష్ట్ర నాందేడ్లో పడింది. సో మెడికల్లో కూడా నాకు 3 days అక్కడే ఉంచారండి. కొంచెం అక్కడ పోయిన టెన్షన్ వల్ల హార్ట్ బీట్ రైజ్ అవుతూ డౌన్ అవుతూ ఉండడం వల్ల దాన్ని కొంచెం చెక్ చేసుకోమని చెప్పించి ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. అక్కడ డాక్టర్ లేకపోయేసరికి ఒక 2-3 days అక్కడే ఉండి నేను అది క్లియర్ చేసుకొని వచ్చి జాబ్లో జాయిన్ అయ్యానండి. ప్రజెంట్ నేను 1 year ఇండియన్ రైల్వేస్లో జాబ్ చేసిన తర్వాత, పాయింట్స్మెన్గా జాబ్ చేసిన తర్వాత తెలంగాణ డిఎస్సి 2024లో డిఎస్సి పడింది. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో స్టేట్ 5th ర్యాంక్ సాధించడం జరిగింది. దాంతోపాటుగా హెచ్జిటిలో 12th ర్యాంక్ సాధించాను. సో మా యాదాద్రి భువనగిరిలో మ్యాథ్స్ ఓన్లీ 3 పోస్ట్సే ఉన్నాయి. సో నేను 5th నెంబర్ని. సో దానివల్ల నాకు అది మ్యాథ్స్ మిస్ అయింది. ఇప్పుడు హెచ్జిటిగా పనిచేస్తున్నాను. ఇండియన్ రైల్వేకి రిజైన్ చేశాను, ఎందుకంటే నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, అందుకోసమని రిజైన్ చేయడం జరిగిందండి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, బాగుంటుంది అనిపించినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి
దాంతోపాటుగా మన కంటెంట్లో మ్యాథ్స్కి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా పెట్టగలుగుతున్నాను. దాంతోపాటు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కొన్ని కూడా మీకు గ్రూప్ డి వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఏ మోడల్స్ కవర్ అవుతున్నాయి, అప్పుడు ప్రీవియస్లో ఏ మోడల్స్ కవర్ అయ్యాయి అనేవి కూడా ఒక వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటుగా ఇండియన్ డాన్సెస్ పైన ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు స్టాటిక్ జీకేలో. డాన్సెస్ ఏంటి, లాంగ్వేజెస్ ఏంటి, దాంతోపాటుగా నూతన సంవత్సరాలు అడుగుతుంటాడండి. తెలంగాణ నూతన సంవత్సరం ఏంటి అని, లేకపోతే తమిళనాడు యొక్క నూతన సంవత్సరాన్ని ఏమని పిలుస్తారు అని, పొంగల్ అని ఏ స్టేట్లో అంటారని, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతుంటానండి. మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటిని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.